వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ యాంకర్ చంద్రిక. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కానీ ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కంటి చూపు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ మధ్య కాలంలో కంటి చూపు సమస్యతో చాలామంది ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. చాలా హాస్పిటల్స్కి కూడా తిరుగుతూ ఉన్నారు. ఆపరేషన్స్ చేసుకున్నా సరే తిరిగి ఆ సమస్య యథావిధిగా ఉంటూ ఉంది. సార్, దీనికి గల కారణాలు ఏంటి? శాశ్వత పరిష్కార మార్గాలను గురించి తెలియజేయండి సార్. షుగర్ ఉండి ఒక 5-10 ఏళ్ళ తర్వాత మనం వద్దన్నా కూడా, షుగర్కి మందులు వాడుతున్నా కూడా కంటి లోపల ఉండే రెటీనా పొరలో కొన్ని మార్పులు వస్తాయి. రెటీనా పొరకు సరఫరా చేసే రక్తనాళాలలో అవి మూసుకుపోవటం వల్ల కంటి చూపు క్రమేణా మందగిస్తుంది. ఈ ప్రక్రియని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. అందుకే ప్రతి షుగర్ ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి. దాంట్లో కంటి పరీక్ష తప్పనిసరి. కంటి పరీక్ష అంటే ఏదో అద్దాలు చెకప్ చేయటం కాదు. కంటి పాపను వెడల్పు చేయడానికి చుక్కలు వేసి లోపలుండే రెటీనా పొరను తప్పనిసరిగా పరిశీలించాలి. ఈ విధంగా ముందు జాగ్రత్తగా రెటీనా పొరలో వస్తున్న మార్పులు ఏమైనా ఉన్నాయని ముందుగానే పసిగట్టచ్చు. సరే, రెటీనా పొర దెబ్బతిన్నది, దానికి లేజర్ కిరణాలు లేదు, అది కొన్నిసార్లు ఊడిపోతుంది. ఆ పొర ఊడిపోతే లేజర్ ద్వారా మళ్ళీ అతికిస్తారు. దాని ఊడిపోవటాన్ని వైద్య పరిభాషలో రెటీనల్ డిటాచ్మెంట్ అంటారు. ఇప్పుడు ఈ కంటి చూపు సమస్యకి షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటి పరిష్కార మార్గం? వచ్చేదాకా ఆగాల, రాకముందు ఏమైనా చేయొచ్చా అంటే, అసలు ఈ డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు రెటీనా పొర దెబ్బ తినకముందే వాడటానికి లీ ఫార్మా అనే కంపెనీ వారు డీమాక్యులా అనే ఒక ఔషధాన్ని తయారు చేశారు. ఇది ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు వాడాలి. ఇది వాడితే రెటినోపతి రాదు. ఇంకోటి దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, షుగర్ ఉండి న్యూస్ పేపర్ పత్రికలో చిన్న అక్షరాలు చదవలేని వాళ్ళు ఇది 3 నెలలు వాడిన తర్వాత, అంతకుముందు హెడ్డింగ్లు చదివేవారు, ఇది 3 నెలలు వాడిన తర్వాత చిన్న అక్షరాలు కూడా చదవగలుగుతున్నారు. ఆ విధమైన మార్పు వాళ్ళలో వచ్చింది. అట్లాగే రెటినోపతి వచ్చేసింది, కంటి చూపు మందగించింది, లేజర్ చికిత్స చేయించుకుంటున్నారు, లేజర్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఈ డీమాక్యులా వాడటం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సంధాన కాకుండా ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో షుగర్ ఉంది మీకు, దీనివల్ల ఎటువంటి నష్టం లేదు. ఈ డీమాక్యులా ఒక 3 నెలలు వాడేస్తే మన కంటి చూపు బాగా మెరుగవుతుంది. రెటీనా పాడైపోకుండా, రెటినోపతి రాకుండా కాపాడుతుంది. దీంట్లో ఏముంటాయి? అశ్వగంధ అనే ఆయుర్వేద మందు ఉంటుంది, షల్లాకి అనే ఆయుర్వేదం ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది. ఆవు నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉంటుంది. దీంతోపాటు త్రిఫల అంటే ఉసిరి, తానికాయ, కరక్కాయ, కుంకుమ పువ్వు మనం బిర్యానీలో వాడతాం. శాకాహార బిర్యానీ, చికెన్, మటన్ బిర్యానీలకు వాడతామే, ఆ కుంకుమ పువ్వు కూడా దీంట్లో ఉంటుంది. దీంట్లో ఏ రకమైన రసాయనాలు లేవు కదా. తయారీలో రసాయనాలు లేవు, నిల్వ ఉంచడానికి రసాయనాలు లేవు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మనం షుగర్ మందులు, బీపీ మందులు, హార్ట్ మందులు, అన్ని మందులతో పాటు దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకే కాకుండా ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళు పొద్దున్న లేచిన కానించి నిద్రపోయే వరకు వాళ్ళు ల్యాప్టాప్ ముందో కంప్యూటర్ ముందో కూర్చుని ఉంటారు. ఇంతకుముందు సోమవారం నుంచి శుక్రవారం దాకా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, శనివారం ఆదివారం హాయిగా ఉండేవారు. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ముందు ఆనందపడ్డారు. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి డబల్ లోడ్ వేసి శనివారం ఆదివారం పగలు రాత్రి కూడా పని చేయించుకుంటున్నారు.
ఒక జీతం ఇచ్చి సాఫ్ట్వేర్ వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టి ఇద్దరు పనులు చేయించుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా చూడటం వల్ల కంప్యూటర్ నుంచి ల్యాప్టాప్ నుంచి నీలి కిరణాలు, అట్లాగే పిల్లలు కూడా వాట్సాప్ ట్యాబ్లు వాడుతుంటారు, వాళ్ళకు కూడా నీలి కిరణాలు వస్తాయి. ఈ ఉపకరణాల నుంచి వెలువడే బ్లూ లైట్, నీలి కిరణాలు కంటి చూపుని దెబ్బతినేలా చేస్తాయి. మేము చదువుకునేటప్పుడు మా క్లాస్ మొత్తంలో ఒకడుకుండే కళ్ళజోడు. ఇవాళ చూడండి పిల్లలు ఏ క్లాస్ చూసినా సగం మంది కళ్ళజోడు వస్తూ ఉంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి సెల్ ఫోను, పగలు రాత్రి వాట్సాప్లు. ఈ పిల్లలు రాత్రిపూట ఏం చేస్తారంటే తల్లిదండ్రులు కంటపడకూడదని లైట్లు తీసేసి వాళ్ళు దుప్పటి కప్పుకొని ఈ సెల్ ఫోన్లో వాట్సాప్లు చూస్తుంటారు. దగ్గర పెట్టుకుని చూస్తారు. చీకట్లో చూడటం వల్ల ఆ నీలికిరణాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ విధంగా ఈ కంప్యూటర్లు ఈ వాడకం వల్ల వచ్చే కంటి సమస్యలను వైద్య పరిభాషలో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. దాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇదే కారణంగా, ఇది కాకుండా అకారణంగా కళ్ళంటే నీరు కారుతుంటుంది. కొంతమంది ఏమనుకుంటారు, ఏడుస్తుంది అనుకుంటారు. ఏడవటం కాదు, కళ్ళంటే కారుతూ ఉంటాయి. ఒకడికేమో కన్నీరు ఎక్కువ గారి, ఇంకొకరికేమో కన్ను పొడిగా ఉంటుంది, కన్ను డ్రై అయిపోతుంది. కొంతమందికి దురద ఉంటుంది, అలర్జీ ఉంటుంది. ఇలాంటి కంటి సమస్యలను కూడా నివారించడానికి డీమాక్యులా బాగా పనికొస్తుంది. ఇక వయసు పెరిగిన తర్వాత శుక్లాలు వస్తాయి, క్యాట్రాక్ట్ అంటారు. అలాగే కంటి లోపల ఉండే నీరు ఉంటుంది, ఆ నీటి పీడనం పెరగటాన్ని గ్లకోమా, నీటి కాసులు అంటారు. ఈ క్యాట్రాక్టు, గ్లకోమా లాంటివి అంత త్వరితగతిన రాకుండా కూడా నివారించడానికి ఉపయోగపడుతుంది. ఈ డీమాక్యులాలో ఉండేవన్నీ సహజసిద్ధమైనవే కనుక ఉదయం ఒక గొట్టము, రాత్రి ఒక గొట్టం 3 నెలలు వాడటం అనేది అది మంచిది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగానే కంటి చూపు మందగించే వరకు ఆగకుండా ఒక 3 నెలల పాటు ఇది వాడేయటం అది శ్రేష్టం. తర్వాత ఈ మందు ఎక్కడ దొరుకుతుందంటే అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.com. ఇంకో 3 నంబర్లు ఉన్నాయి. ఆ నంబర్లకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా పంపిస్తారు. 9100107481 9100107481 8977030218. మూడో నంబరు 9502897374. ఇవి ఈ నంబర్లో ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. ఇంతవరకు ఈ వాడిన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా కొంతమంది షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు కూడా ఇంతకుముందు ఈ మందు వాడకముందు మాకు ఇంటికి పేపర్ వచ్చేది, దాంట్లో చిన్న అక్షరాలు చదివేవాడిని కాదు, పెద్ద పెద్ద అక్షరాలు హెడ్డింగ్లు చదువుకునేవాడిని. ఇప్పుడు చిన్న అక్షరాలతో సైతం నేను చదవగలుగుతున్నాను, నా కంటి చూపు మెరుగుపడింది. అంతేకాకుండా కళ్ళజోళ్ళు ఉంటాయి. కళ్ళజోళ్ళు ప్రతి సంవత్సరం మనం సైటు పెరిగిందా, పవర్ పెరిగిందా లేదా చూసుకోవాలి, లేకుండా ఇదే వాడకూడదు. ప్రతి సంవత్సరం పవర్ పెరగకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే ఈ అన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన పదార్థాలే సహజసిద్ధంగా. కనుక కంటి సమస్యలకు, దీని ఒక రకంగా చెప్పాలంటే కంటి సమస్యల సర్వరోగ నివారణి అనొచ్చు. అంటే దేహానికి కాదు, కంట్లో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించగలిగిన శక్తి ఈ డీమాక్యులాకు ఉంది. ప్రధానంగా షుగర్ ఉన్నవాళ్ళు. నా స్నేహితుడు ఒక అతను కంటి చూపు మందగించింది, క్రమేణా 2 కళ్ళల్లో రెటినోపతి వచ్చి 2 కంటి చూపు పోయింది. కంటి చూపు పోయి అంధుడైపోయాడు. అతను ఫోన్లో మాట్లాడితే మన స్వరాన్ని గుర్తుపట్టి మాట్లాడతాడు. లేదు ఇంటికి వెళ్తే, ఆయన పేరు నా స్నేహితుడు అత్యంత ఆప్తుడు వెంకటేశ్వరరావు అని పిలిస్తే స్వరాన్ని బట్టి చేస్తాడు. కనుక ఆయన పాపం షుగరు ఆ 2 కళ్ళ యొక్క చూపుని హరించి వేసింది. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాడు, తెలివైనవాడు. అటువంటి వ్యక్తికి ఈ రోజున కంటి చూపు పోవటం అనేది దురదృష్టకరం. పోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు.
రెటినోపతి ముదిరిపోయి పూర్తిగా అంధత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. కనుక ముందు జాగ్రత్తగా షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రెటినోపతి రాకుండా నివారించడానికి డీమాక్యులా వాడటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకం కూడా. ఎస్ సార్, చూసారు కదండి, కంటి చూపు సమస్యతో బాధపడే వారికి ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు సలహాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ గారు, నేత్రాలు అనేవి చాలా చాలా అవసరం. మరి కంటి చూపు సమస్యతో బాధపడే వారికి ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా చాలా చక్కటి శాశ్వత పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.